ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ఆయన్ని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి అమరావతి పునర్నిర్మాణ పనుల ఆహ్వాన పత్రికను ప్రధాని మోదీకి అందించారు. తర్వాత గంటన్నర పాటు ఏకాంతంగా ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. భేటీలో రాయలసీమ అభివృద్ధిపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్తో పాటు డ్రోన్ సిటీ, ఆటోమొబైల్ కారిడార్, ఏవియేషన్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ల ఏర్పాటుకు చంద్రబాబు కేంద్ర సహకారం కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపైన ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా 1,00,000 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టుల పనులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వెలగపూడి సచివాలయం వెనుక వైపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అమరావతి పనులకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. మోదీ రోడ్ షోలో దాదాపు 30,000 మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. 1,00,000 కోట్ల పనుల ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ భేటీలోనే పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ మద్దతు ఉంటుందని ప్రధానికి స్పష్టం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతదేశ భద్రతను కాపాడటంలో ప్రధాని మోదీ నిర్ణయాత్మక నాయకత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్న సీఎం ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారని ట్వీట్లో పేర్కొన్నారు.